సో ఈ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ టైటిల్ చూస్తే అర్థమైపోతుంది. సో నా జర్నీ ఇండియా వైజాగ్ నుంచి దుబాయ్కి ఎలా అయ్యింది, లైక్ టూరిస్ట్ వీసా మీద ట్రావెల్ చేసే వాళ్ళకి ఏవే డాక్యుమెంట్స్ ఉండాలి, ప్రాసెస్ ఏంటి అంటే ప్రజెంట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎలా ప్రాసెస్ ఉన్నది, ఏ డాక్యుమెంట్స్ నెసెసరీ అనే చెప్పి నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికనే ఈ వీడియో అనేది తీస్తున్నాను. అట్లీస్ట్ ఒక్కరికైనా యూజ్ అయితే బెటర్ కదా అని చెప్పి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా చూసి ఎంజాయ్ చేయండి. హాయ్, హలో, నమస్తే అందరికీ. సో ఈ వీడియో ఏంటి అనేది మీ అందరికీ టైటిల్ చూస్తే అర్థమవుతుంది. సో ఏంటి అంటే నేను రీసెంట్గా ఇండియా నుంచి దుబాయ్ ట్రావెల్ చేశాను కదా, సో దానికోసం ప్రాసెస్ ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అంటే టూరిస్ట్ వీసా మీద వచ్చేవాళ్ళు ప్రాసెస్ ఏంటి అనేది సైడ్ నుంచి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, ఎందుకంటే అది ఫ్లైట్ ఎయిర్పోర్ట్ అయితే దీనికి దగ్గరలో ఉండడం వల్ల ఫ్లైట్స్ ఎవ్రీ 5 minutesకి వెళ్తూ ఉంటుంది. సో ఆ సౌండ్ అయితే మీరు కొంచెం ఇగ్నోర్ చేసుకోండి. సో ప్రాసెస్ ఏంటి అనేది టూరిస్ట్ వీసా మీద ఇండియా నుంచి దుబాయ్కి రావాలంటే ప్రజెంట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో అవేంటి ఎలా అన్నది మీతో ఈ వీడియోతో షేర్ చేసుకుందామని నా ఎక్స్పీరియన్స్ని సో ఈ వీడియో అయితే తీయడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఇండియాలో ఏ స్టేట్ నుంచి ట్రావెల్ చేసినా కూడా మనకి వితిన్ 48 hours అనమాట. 48 hours అనేది ట్రావెల్ డెస్టినేషన్ పాయింట్, అంటే మనం దుబాయ్ ఫ్లైట్ దిగేసరికి 48 hours ఉండాలంటే మనం ట్రావెల్ చేసే ముందు రోజు తీసుకుంటే సరిపోతుంది. సో 48 hours అన్నారు కదా అని చెప్పి ట్రావెల్ చేసే 2 days ముందు తీసుకోకూడదండి. ట్రావెల్ చేసే ముందు రోజు తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా 48 hours, లేదా ట్రావెల్ చేసే ముందు రోజు ఈవినింగ్ కానీ లేదా ఆఫ్టర్నూన్ ఆ టైంలో తీసుకుంటే చాలు. సో నేను బేసికల్లీ అయితే వైజాగ్ నుంచి ట్రావెల్ చేశాను కనుక నా ట్రావెల్ జర్నీ వచ్చేసరికి 17th. సో నేను 16th ఆఫ్టర్నూన్ అరౌండ్ 1 or 1:30కి నేను RT-PCR టెస్ట్ అనేది ఇచ్చాను. నాకు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి నాకు శాంపుల్ వచ్చింది. అంటే నేను ట్రావెల్ చేసే రోజు మార్నింగే, నా ఫ్లైట్ వైజాగ్లో వచ్చేసరికి నైట్ 10 o'clockకి. సో మెయిన్గా మనకు ఫస్ట్ అయితే మనం ట్రావెల్ ఎప్పుడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో దానికి బిఫోర్గా మనం వీసా అనేది అప్లై చేసుకుంటాం. వీసా అనేది మనకి జస్ట్ ఒక 2 to 3 working daysలో వచ్చేస్తుంది. 1 month దుబాయ్ వీసా అయితే మాత్రం 9,000 అండి, 3 monthsకి వచ్చేసరికి 20,000 అనమాట. ఇది నేను చెప్పేది ఓన్లీ టూరిస్ట్ వీసా కోసం చెప్తున్నాను. సో మనం వీసా రాగానే మన ప్లాన్ ఏంటి ఎప్పుడు అనేది అకార్డింగ్ టు డేట్ అప్ అండ్ డౌన్ టికెట్స్ బోత్ రిటర్న్ కూడా మనం బుక్ చేసుకోం. బికాస్ టూరిస్ట్ వీసా అంటేనే మనకి రిటర్న్ టికెట్ కూడా ఉండాలి. అండ్ మనకి లైక్ ఫస్ట్ వచ్చేసరికి మనకు మెయిన్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి దీనికి. సో వీసాతో పాటే మనం ఇన్సూరెన్స్ కూడా అప్లై చేస్తారు. సో వీసా, ఇన్సూరెన్స్ అండ్ అప్ అండ్ డౌన్ టికెట్స్ అయితే ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్. అండ్ RT-PCR టెస్ట్ వచ్చేసరికి ట్రావెల్ చేసే మనం దుబాయ్ రీచ్ అయ్యేసరికి వితిన్ 48 hours ఉండాలి. సో ఇప్పుడు నేను వైజాగ్ నుంచి వచ్చాను కనుక మెయిన్గా మనకి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అనేది నాట్ మస్ట్ అండ్ షుడ్, అంటే 100% కంపల్సరీ. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో మెయిన్గా అడిగేది 48 hours RT-PCR టెస్ట్. అండ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ దగ్గర మనం కనెక్టివిటీ ఫ్లైట్ తీసుకుంటున్నాం కదా, అక్కడ బిఫోర్ ఫ్లై అవ్వడానికి 6 hours ముందు అక్కడ ర్యాపిడ్ RT-PCR తీస్తారనమాట, అదొకటి ఉంటుంది. అండ్ దుబాయ్లో మనం ల్యాండ్ అవ్వగానే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా మనకి ఒకసారి RT-PCR టెస్ట్ తీస్తారు. సో మనకి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన సర్టిఫికెట్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ కాదు, బట్ కొన్ని బేస్డ్ ఆన్ ఎయిర్లైన్స్ బట్టి అది చెకింగ్ అవుతూ ఉంటుంది. సో అండ్ దట్ మనకి దుబాయ్కి ఫ్లై అవ్వడానికి ICA అని చెప్పి ఒక ఫామ్, అంటే లైక్ మనకి ఇప్పుడు ఎయిర్ సువిధ అని చెప్పి అండ్ కొన్ని కంట్రీస్లో మనం ఫామ్ ఫిల్ చేస్తున్నాం కదా, అంటే ఇండియాకి రావాలంటే మనకి ఎయిర్ సువిధ అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు దుబాయ్కి ట్రావెల్ చేస్తున్నాం కనుక ICA అనేది మనం ఫామ్ ఫిల్ చేయాలంటే ఆ ఫామ్ ఏంటంటే మన వ్యాక్సినేషన్ కోసం కానీ RT-PCR కోసం కానీ ఆ డీటెయిల్స్ అన్నీ మనం అన్నీ అడుగుతారు, పాస్పోర్ట్ డీటెయిల్స్ అంతా. సో అది ఫిల్ చేసిన తర్వాత మనకి సేమ్ లైక్ మనకి ఎయిర్ సువిధ లాగానే ఒక స్కాన్ లైక్ బార్కోడ్ అనేది వస్తుంది. అది నాకైతే అడగలేదు, బట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మనం ఫిల్ చేసుకొని ఉంచుకోవాలంట. అంటే బై మిస్టేక్ ఎప్పుడైనా అడగొచ్చు, అది మనం చెప్పలేము. సో నాకైతే మాత్రం అడగలేదు, బట్ మనం అది క్యారీ చేసుకొని ఉండాలి. అండ్ అలానే మన పాస్పోర్ట్ జెరాక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన సర్టిఫికెట్, ఇవన్నీ క్యారీ చేస్తాము. సో నాకు వైజాగ్ నుంచి హైదరాబాద్ అనమాట నాకు కనెక్టివిటీ వచ్చేసరికి. సో నేనేం చేశానంటే హైదరాబాద్ నేను తీసుకోవడానికి రీజను ఒక 8 hours అనేది హాల్ట్ ఇచ్చాడు నాకు. లైక్ మనం చెన్నై కూడా తీసుకోవచ్చండి. చెన్నైకి అయితే 5 hours ఉన్నది, అండ్ ఢిల్లీ, ముంబై అయితే 4 hours కూడా ఉంది. సో 4 hours టైం అనేది మనం చాలా హరీగా ఉండాలంటే పరిగెట్టాలి, అంటే చెప్పలేము లైక్ టైంకి రీచ్ అవ్వచ్చు, రీచ్ అవ్వకపోవచ్చు, బేస్డ్ ఆన్ ద క్రౌడ్ బట్టి కూడా ఉంటుంది.
సో అందుకని ఎందుకులే 4 అవర్స్ 5 అవర్స్ అని చెప్పి రిస్క్తో కూడిందని చెప్పి నేను హైదరాబాద్ అనేది పెట్టుకున్నాను 8 అవర్స్. సో మనం ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే మనం హైదరాబాద్కి వచ్చేసరికి మనం డొమెస్టిక్లో ల్యాండ్ అవుతాం కనుక అక్కడ నుంచి జస్ట్ ఒక హార్డ్లీ ఒక 5 మినిట్స్ ఉంటుంది. అంటే మనకి వేవ్ 1 ఆఫ్టర్ 1 మనకు ప్రాసెస్ తెలుస్తుంది. సో ఇంటర్నేషనల్ టెర్మినల్కి బయటకు వచ్చేస్తే ఇంటర్నేషనల్ వైపుకి వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మనకి 6 అవర్స్ బిఫోర్ వరకు మనల్ని అయితే ప్రాసెస్ ఏది ఉండదు. మనం ఎక్కడైనా కూర్చోవాలి బయటనే, అది కూడా ఎందుకంటే లోపలికి అలౌ చేయరు. సో 6 అవర్స్ ఉందనగా ఇంకా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే దుబాయ్ వెళ్ళడానికి మెయిన్గా నేను చెప్పేది ఈ ప్రాసెస్ అంతా యూఏఈకి ట్రావెల్ చేసే వాళ్ళకేనండి. లైక్ రిమైనింగ్ అన్ని గల్ఫ్ కంట్రీస్కి అయితే కాదు. లైక్ షార్జా, అబుదాబి, దుబాయ్ అండ్ ఇంకా కొన్ని కంట్రీస్కి మాత్రమే. అండ్ ఈవెన్ సౌదీ లైక్ ఈ కంట్రీస్కి కూడా వర్తించదు. ఇది వచ్చేసరికి ఓన్లీ యూఏఈ కంట్రీస్కి మాత్రమే ఈ ప్రాసెస్ పెట్టారు. సో ఏంటంటే మనకి 6 అవర్స్ ఉందనుక వాళ్ళే కాల్ చేస్తారు. ఫస్ట్ మనం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఒకటి అపోలో ఒక ఫామ్ ఇస్తారనమాట. ఎందుకంటే అది మనకి 6 అవర్స్ ముందు మనకి టెస్ట్ అని చెప్పాను కదా, సో ఆ టెస్ట్ కోసం. సో ఆ ఫామ్ లైక్ మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబర్, లైక్ ఈ డీటెయిల్స్ మన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు లైన్లో కూడా అక్కడ అపోలో ఫామ్ వాళ్ళు కూడా సెకండ్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా చేస్తారు. అన్ని డాక్యుమెంట్స్ అంటే మళ్ళీ ఏదో అనుకోవద్దు. లైక్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ 48 అవర్స్ది, మన పాస్పోర్ట్, లైక్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కంప్లీట్ అయినట్టుగా, మన రిటర్న్ టికెట్ అండ్ మనం ఇప్పుడు ట్రావెల్ చేసే టికెట్, ఇవన్నీ జస్ట్ డాక్యుమెంట్స్ అంటే ఇవే, అంతమించి ఇంకేం కాదు. సో అప్పుడు మనం దానికి ఫిల్ చేయడానికి అమౌంట్ పే చేయడానికి మాత్రం ఎయిర్పోర్ట్లోని ఆర్టీపీసీఆర్ టెస్ట్కి 2900 రూపీస్ అండి. అది మనకి ఎంటైర్ మన ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్లోనైనా సరే ఎయిర్పోర్ట్లో తీసుకునే ప్రెజెంట్ ఛార్జ్ అయితే 2900. మన ప్లేసెస్లో ఇంతకు ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అయితే 1500 ఉండేది. బట్ ఇప్పుడు రీసెంట్గా అయితే జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ నుంచి 900 చేశారంట. అది ఈవెన్ గవర్నమెంట్ అయితే 500 ఆర్టీపీసీఆర్ మన పర్టికులర్ స్టేట్స్లో. సో ఈ విధంతా అయిన తర్వాత మనకి లైన్లో చెక్ చేసి బిల్లింగ్ కౌంటర్కి పంపిస్తారు. మనం 2900 అనేది ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మన డీటెయిల్స్ అంతా మనం బిల్ అది పే చేసినట్టు ఒక ప్రింట్ ఇస్తారంటే ఒక స్కాన్ కోడ్ అనేది. అండ్ మనకి టెస్ట్ చేయడానికి ఆ కిట్ కూడా మనకే ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి తీసుకోవడానికి ప్రొవైడ్ చేసే కిట్ అంతా. సో మనకి ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళమంటారు, లైక్ కౌంటర్ 1, 2, 3, 4 అలా బేస్డ్ ఆన్ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్కి వెళ్ళమని చెప్తారు. సో మనం పే చేసిన రిసిప్ట్ వాళ్ళకి ఇస్తే దాని నుంచి మనకి టెస్ట్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర వెయిట్ చేయమంటారు. అది వచ్చేసరికి వెయిటింగ్ హాల్ అనమాట. ఇంటర్నేషనల్ టెర్మినల్లో మనకి వెయిట్ చేసే ఒక రూమ్ కూడా ఉంటుంది, అంటే రిపోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి. సో వాళ్ళు చెప్పడం వితిన్ 1 అవర్లో వస్తుందని. సో మనం ఆ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తే రిపోర్ట్స్ రాగానే వాళ్ళ ప్రింట్అవుట్స్ నుంచి మన నేమ్స్ అనేది 1 by 1 అందరివి కాల్ చేస్తూ ఉంటారు. సో అది మన నేమ్ రాగానే మనం రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని ఇంక మళ్ళీ మనం లోపలికి వెళ్ళడానికి, ఎంట్రీ అవ్వడానికి, మళ్ళీ అంటే మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ టెర్మినల్లోకి ఎంటర్ అవ్వాలి. సో అక్కడ కూడా అగైన్ మళ్ళీ మనకి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత ఇంకా మనం బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి లైన్లో ఉంటాము. సో దుబాయ్ కనుక అది ఒక 5 మినిట్స్లో అయితే అవ్వదు, ఎందుకంటే చాలా ఎక్కువ మెంబర్స్ ట్రావెల్ చేస్తారు కనుక ఆ కంట్రీకి. సో కొంచెం టైం టేకెన్ ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మినిమం 4 అవర్స్ అయితే మాత్రం మినిమం పడుతుందండి. లైక్ మనకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ తీసుకొని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి లైక్ మనకి శాంపిల్ కలెక్ట్ చేసుకొని రిజల్ట్ వచ్చి మనం బోర్డింగ్ పాస్ తీసుకునేసరికి ఆల్మోస్ట్ 4 అవర్స్ అయితే పడుతుంది. సో బోర్డింగ్ పాస్కి వెళ్ళిన తర్వాత మన లగేజ్ అంతా అక్కడ బ్యాగేజ్ వేసుకొని చేసాం. నేనైతే సింగిల్ పిఎన్ఆర్తో తీసుకున్నాను కనుక నేను లగేజ్ అనేది ఇంకా హైదరాబాద్లో కలెక్ట్ చేసుకోలేదు కనుక నేను వైజాగ్లోనే సింగిల్ టైం వేస్తాను. నేను మళ్ళీ అట్ ఏ టైం దుబాయ్లో కలెక్ట్ చేసుకుంటాను. కొంచెం మంది హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు లగేజ్ బ్యాగేజ్ అంతా వేస్తారు. సో నేను ఇంకా అక్కడ డాక్యుమెంట్ జస్ట్ మనకి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది కదా బోర్డింగ్ పాస్ దగ్గర. సో అదంతా అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం లైన్ మనకి ఇమిగ్రేషన్ది లైక్ మన హ్యాండ్ లగేజ్ అంతా చెక్ చేసి పంపిస్తారు. ఆ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఇమిగ్రేషన్ అనమాట. ఇమిగ్రేషన్ కూడా జస్ట్ అక్కడ మనకి మన పాస్పోర్ట్ తీసుకొని జస్ట్ అక్కడ ఏంటి అడుగుతారంటే ఓన్లీ మనకి రిటర్న్ టికెట్ కానీ జస్ట్ అంటే బేస్డ్ ఆన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు, ఎవరు ఏం అడుగుతారని చెప్పలే. బట్ దుబాయ్ కనుక అంత అయితే ఏమవుతుంది, ఎందుకంటే అది ఫ్రీ కంట్రీ లైక్ టూరిజంకి. సో అంత క్వశ్చన్స్ అనేది ఏముండదు. జస్ట్ కొంచెం మంది అడిగేది ఏంటంటే దేనికోసం వెళ్తున్నారు, ఎవరున్నారు అంతవరకే. సో నాకైతే జస్ట్ అక్కడ ఎవరున్నారు ఏంటి అని అడిగారు. నేను జస్ట్ ఇలాగ టూరిస్ట్ మీద వెళ్తున్నాను, నా ఫ్యామిలీ ఉన్నారని జస్ట్ చెప్పాను, అయిపోయింది. సో అక్కడ మనకి స్టాంపింగ్ వేసిన తర్వాత ఇంక మనకి ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోతుంది కనుక నాకైతే మధ్యలో ఇంకా
లైక్ నాకు అంతా అది కంప్లీట్ అయ్యేసరికి 4:15 అయిందనమాట. నా ఫ్లైట్ వచ్చేసరికి 7:30. సో ఇంకా 3 hours అరౌండ్ ఉంది కదా అని చెప్పి నేను ఎయిర్పోర్ట్ లాంచ్కి అయితే వెళ్ళాను. సో ఎయిర్పోర్ట్ లాంచ్కి వెళ్ళిన తర్వాత జనరల్గా అందరికీ తెలిసిందే కదా, లైక్ కొన్ని క్రెడిట్ కార్డ్స్కి కొన్ని డెబిట్ కార్డ్స్కి ఆఫర్ ఉంటుంది. మనం అయితే అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన అకౌంట్ నుంచి 2 rupees మాత్రమే కట్ చేస్తారు. లైక్ ఆఫర్ లేనట్టయితే మాత్రం 2 hours మనం 2000 or 2500 పే చేయాల్సి ఉంటుంది. సో నాదైతే ఓన్లీ డెబిట్ కార్డు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఏ అవైలబిలిటీ కార్డ్స్కున్న, లైక్ ఏ క్రెడిట్ కార్డ్స్కున్నది, ఏ డెబిట్ కార్డ్స్కున్నది ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను కంప్లీట్గా నా వీడియో అయితే నేను ప్రాసెస్ అంటే తీయడానికి కాలేదు, బికాజ్ నేను సింగిల్గా ట్రావెల్ చేశాను కనుక నేను వీడియో అనేది షూట్ చేయలేదు. అందుకని జస్ట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ప్రాసెస్ 1 by 1 ఏమైతే ఉన్నది అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. నేను ఏదైనా ఒకవేళ కొన్ని బిట్స్ ఏదైనా తీసినట్టు ఉంటే ఆ వీడియో నేను మధ్యలో అటాచ్ చేస్తూ ఉంటాను, మీరు చూడొచ్చు నా దగ్గర ఏదైనా అవైలబిలిటీలో ఉన్నట్టయితే. సో నేను ఇంకా ఎయిర్పోర్ట్ లాంజ్లోకి అయితే వెళ్ళిపోయాను. ఎయిర్పోర్ట్ లాంజ్లో నేను ఎంటర్ అయ్యేసరికి హార్డ్లీ లైక్ టైం 4:25 మార్నింగ్ అనమాట అయింది. సో నేను అనుకున్నాను బోర్డింగ్ నాకు 6:30కి ఇచ్చారనమాట. ఫ్లైట్ అయితే యాక్చువల్గా 7:30కి మార్నింగ్. సో 6:30కి ఇచ్చారు. సో 2 hours ఉంది కదా, ఏం చేస్తాను అని చెప్పి ఎయిర్పోర్ట్ లాంచ్కి వచ్చాను. వచ్చేసరికి అది డిన్నర్ టైం అనేది క్లోజ్ అయిపోయి, అంటే డిన్నర్ ఫుడ్ అంతా మార్నింగ్ 4:30కి క్లోజ్ చేసి మళ్ళీ 5 o'clockకి బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేస్తారంట. సో నేను వెళ్ళేసరికి హార్డ్లీ 2 members ఉన్నారు అక్కడ. సో ఇంకా అది వాళ్ళతో పాటు డిన్నర్ సెషన్ క్లోజ్ అయ్యింది. సో వాళ్ళు వెయిట్ చేయమని చెప్పారు. సో నేను కొంచెం వెయిట్ చేశాను. ఇంకా అప్పటికి అందరూ వస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు అవన్నీ నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను, అవి కూడా యాడ్ చేస్తాను. సో అంటే ఎవరికైనా తెలియలేనట్టు ఉంటే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి వెయిట్ చేయాల్సి వస్తుంది అనుకునేటప్పుడు మనం లాంచ్లో అయితే కొంచెం ఫ్రీగా స్పెండ్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. సో ఇంకా 6:30 అయిపోయేసరికి నేను ఇంకా ఫ్లైట్ టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా నేను చెక్ ఇన్ అవ్వడానికి అయితే నాకు ఇచ్చిన ఫ్లోర్ అకార్డింగ్ టు దట్ నాకు 34B వచ్చిందనమాట. ఇంటర్నేషనల్ హైదరాబాద్తో చెప్తాను. అక్కడికి వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ అయిపోయాము, ఇంకా ఫ్లైట్లోకి అయిపోయింది. అండ్ దుబాయ్ ల్యాండ్ అయ్యేసరికి మార్నింగ్ టైం 10 AM అనమాట దుబాయ్ టైం. అది మన ఇండియా టైం అయితే మాత్రం 11:30. ఇండియాకి దుబాయ్కి టైం 1.5 hour అనమాట. సో మార్నింగ్ 10 o'clockకి దుబాయ్లో ల్యాండ్ అయ్యాము. దుబాయ్లో ల్యాండ్ అయిన తర్వాత కూడా మనకి అక్కడికి బయటకు రాగానే మెట్రో అనేది వచ్చింది. లైక్ లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి మెట్రోలో తీసుకువెళ్ళారు. అక్కడంతా లైక్ బస్ కానీ ఇది ఆ మెట్రో కానీ ఉంటుంది కదా, ట్రైన్స్ బట్టి. సో లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఆ వేలో వెళ్ళమని, అంటే యారోమాక్స్ మనకు అంతా గైడ్ చేస్తూనే ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ అందరూ అలా ఫాలో అయ్యాము. ఆ తర్వాత లగేజ్ కలెక్ట్ చేసుకోకనే ముందు మనకేంటంటే అక్కడ కూడా RT-PCR టెస్ట్ అనమాట అండ్ ఇమిగ్రేషన్. ఆ తర్వాత లాస్ట్లో మనం లగేజ్ అది కలెక్ట్ చేసుకుంటాము. ఇమిగ్రేషన్లోనే మనకి దిగిన ప్రతి ఒక్కరికి, లైక్ అబోవ్ 18 years ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ సిమ్ కార్డు కూడా ఆ కంట్రీ ప్రొవైడ్ చేస్తుంది మనకి ఇమిగ్రేషన్ దగ్గరే. లైక్ మన చెక్ చేసి స్టాంపింగ్ చేసి మన పాస్పోర్ట్లోనే మన సిమ్ కార్డ్ అనేది పెడతారు, కొత్తది దుబాయ్ సిమ్ కార్డు. సో ఇంకా టెస్ట్ తీసుకోము, రిజల్ట్ అనేది మీకు మొబైల్ నెంబర్కి వస్తుంది అని చెప్పి మన మొబైల్ నెంబర్ అండ్ మన పాస్పోర్ట్ నెంబర్ అన్నీ వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. సో మనం రిజల్ట్ వచ్చేంత వరకు అయితే మాత్రం దుబాయ్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళిపోవచ్చు. మనకి మెసేజ్లో వస్తుందన్నమాట రిజల్ట్ అనేది. సో ఇంక మనం లగేజ్ అనేది కలెక్ట్ చేసుకొని మనం ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి చెక్అవుట్ అయిపోతాము. సో ఎంటైర్ ప్రాసెస్ అయితే ఇదండి. సో నేను ఎలా జర్నీ చేశాను టూరిస్ట్ వీసా మీద, లైక్ ఇండియా నుంచి దుబాయ్ రావడానికి ఇది ప్రాసెస్. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కిందన మీరు మెసేజ్ చేస్తే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుని అట్లీస్ట్ ఒక్కరికైనా, అంటే ఎందుకంటే దుబాయ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అందరూ ట్రావెల్ చేస్తారు. సో ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకునే వాళ్ళకి జస్ట్ యూజ్ అవుతుందని తీస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్, బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ ఫ్రమ్ మీ మంజరి.